ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట తెల్లవారుజామున 4 గంటలకు మృతి చెందారు. ఫిలిం నగర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని కంకిపాడిలో జూలై 10న 1942లో జన్మించారు. సినీ పరిశ్రమలో అన్ని రకాల పాత్రలు పోషించి మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతలు గాంచారు. తనదైన శైలిలో నటించి విలన్గా పాపులర్ అయ్యారు. 750కి పైగా చిత్రాల్లో నటించారు. 5 నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఇక కోట శ్రీనివాసరావు మరణంపై సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రంజిత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూశాడు. గత కొన్ని రోజులుగా అవస్థతో గురించి బాధపడుతున్న ఆయన ఈ రోజు ఫిలిం నగర్లోని తన సొంత నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈయన 1942 జూలై 10వ తారీఖున కృష్ణా జిల్లా కంకిపాడిలోని జన్మించాడు. 1978లో సినీ పరిశ్రమలోని మొదటి సినిమాగా ప్రాణం ఖరీదు అనే సినిమాతో చిక్కుడు సినీ రంగంలోకి అగ్రగతం చేశాడు. 4 దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో దాదాపు విలక్షణ పాత్రలు కూడా పోషించారని కూడా చెప్తున్నారు. ఇతడు దాదాపు 750 పైగా సినిమాల్లో కూడా నటించాడు. ఈయన దాదాపు అంటే రాజకీయ ప్రస్థానంలో కూడా 1999లో ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నుంచి కూడా ఎమ్మెల్యేగా ఎన్నికైన పరిస్థితి కనబడుతుంది. ఇతని మృతి పట్ల వచ్చేసి సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు వాళ్ళందరూ కూడా సంతాపం చెప్తున్నారు. కానీ అది దాదాపు 4 దశాబ్దాలుగా ఉన్నటువంటి కోట శ్రీనివాసరావుని ఒక పెద్ద మనిషిని కూడా కోల్పోవడం, సినీ పరిశ్రమకు కూడా పెద్ద దిగును కోల్పోయామని కూడా చాలా మంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మొదటగా ఈయన వీళ్ళ తల్లిదండ్రులు సీతారాం ఆంజనేయులని, వీళ్ళ డాడీ వచ్చేసి వైద్యుడిగా ఉండేవాడు. మొదట ఆయన ఏదైతే వైద్యుడు కావాలని ఒక లక్ష్యం పెట్టుకున్నాడో ఆఖరికి ఆ లక్ష్యం సాధించలేకపోయాడు. ఆయన కళాశాలలో చదువుకున్న టైంలో కూడా నాటకాలలోని కెరీర్ ప్రారంభించాడు. ఆయన బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అనేది డిగ్రీ చేసిన తర్వాత కూడా సినీ రంగంలోకి వచ్చినట్టుగా కనబడుతుంది. ఇతను గతంలో కూడా స్టేట్ బ్యాంక్ లో కూడా ఉద్యోగం చేశాడు. సంజన. Right, Ranjit, thank you for the updates.